దీనికి తప్ప మనకి దేనికి పనికిరావరా. మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. 2025 సెప్టెంబర్ 25 సమయం సరిగ్గా 8 గంటలు. చెంచల్గూడ సెంట్రల్ జైల్లో ఊహించని సంఘటన. ఆనవాలు లేకుండా మాయమైన ఖైదీ. సిగరెట్లు మందు తాగితే మెదడు. సినిమా కోసం మాకు తప్పట్లే, మీరు తప్పించుకోండి. స్టే సేఫ్, స్టే హ్యాపీ. ఈ లోకంలో ఒకడు పుట్టాలంటే అమ్మ 9 నెలలు కష్టపడాలి. ఆ పుట్టినవాడు ఆనందంగా బ్రతకాలి అంటే ఇంకోటి ఆనందాన్ని దోచేయాలి. అలాగే నేను బ్రతకాలి అంటే రోజు ఒకరి ప్రాణం తీయాలి. వన్ షుడ్ కిల్ ది అదర్. ఏం చేద్దాం? టెక్నాలజీ లేకపోతే నరికితే తల ఎగిరిపోదు. ఇదే డార్క్ వెబ్, మొత్తం లంగ పనులే. క్రికెట్ బెట్టింగ్, ఇల్లీగల్ వెపన్ డీల్స్, డ్రగ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, వైల్డ్ లైఫ్ ట్రాఫికింగ్, చివరికి ఆ యమధర్మరాజు విసిరి యమ పాశం కూడా ఇందులోంచి రావాల్సిందే. ఇలా సూర్యుడు నడినెత్తి మీదకి ఎక్కే లోపు వాళ్ళిద్దరిలో ఎవడో ఒకటి చేస్తాడు. రే తమ్మి, నీ ఫ్యామిలీ కోసం ఎతుకుతున్నావులే, వాళ్ళు నా కాడనే ఉన్నారు. ఒక పని చెప్తా, చెప్పింది మించి చేయకూడదు, చెప్పిన దానికన్నా తక్కువ చేయకూడదు. ఈ లోకంలో జరిగేవన్నీ ముందే రాసుంటాయి. నాకు అసైన్మెంట్ వచ్చే ముందు ఈ ఫ్యామిలీస్ కిడ్నాప్ లాగా. హార్డ్ డ్రైవ్ తెచ్చావా? నేను తేవడం ఏంటి, నువ్వేగా తీసుకురావాల్సింది. అదేంటి? వెయిట్, నేను కాల్ చేస్తా. ఇద్దరూ కలిశారా? ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవడో ఒక్కడే బ్రతకాలి. చచ్చినోడి ఫ్యామిలీని ఎలా చంపుతానంటే, ఎర్రటి ఎండలో మండి మొలతో ఒంట్లో ఉన్న నీరంతా ఆవిరయ్యాక మూత్రం కూడా రక్తమే వచ్చేలా చేస్తా. సావిత్రీదేవి కృత శ్రీ యమాష్టకం. గరుడ పురాణంలో ఉండే చిత్రవదతో గిల్లా గిల్లా కొట్టుకొని చేస్తారు. ఈ డబ్బా పోలీస్కి ఇన్ఫార్మ్ చేసిన అయిపో. ఇప్పటికైనా పోయేదేముంది, కంప్లైంట్ ఇచ్చేద్దాం. మరి వాడు ఏదైనా చేస్తే? అయ్యో, నా కాళ్ళు చేతులు ఆడట్లేదే, నా ఫ్యామిలీని ఏమైనా చేశాడేమో. అయ్యో, ఏదైతే అదైంది, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. కంప్లైంట్ ఇస్తావన్నా కొడక్క? స్వాతి, నీ లవర్ గుర్తుంది కదా, నీ వల్లే కుక్క చావు చచ్చింది. అయినా పాప కత్తిలా ఉంటుందంట కదా.
గేమ్ ఓవర్. వాట్ ద ఫక్. ఎప్పుడైనా ఫినిషర్ మూవీ కదా లాస్ట్ మూవీ. వెయిట్, అందుకే గేమ్ స్టోరీ తెలుసుకోకుండా గేమ్ ఆడద్దు. యాక్సిడెంట్ అయిన ఇద్దరిలో ఒకరికి కిడ్నీ ఇంజురీ అండ్ ఇంకొకరికి హార్ట్ ఇంజురీ. ఎవరినో ఒక్కరినే బతికించగలం. ఏము ధర్మరాజా, ఎవరిని కాపాడతావయ్యా? అందుకే కదా మా బాస్ నన్ను ఇక్కడ పెట్టింది. వీళ్ళిద్దరిలో ఎవడైతే బ్రతకడం కోసం చంపుతాడో వాడిని నేను తీసుకెళ్ళాలి. మరి వీడెందుకు చావట్లే? ఏదో ఎక్సెప్షన్ ఉంది. అసలు మెయిల్లో ఉంది వీడేనా? దీనివల్ల మెథడ్ డాక్టర్, ఇప్పుడే ఒక బ్రెయిన్ డెడ్ కేసు వచ్చింది. నువ్వు నీ అవయవాలు దానం చేసావు కదా. పాకెట్లో నో అబ్జెక్షన్ లెటర్ కూడా ఉంది. రేపెలాగో చావబోతున్నావు, ఇద్దరిని బతికిస్తావా? దేహదానాత్ పరం పుణ్యం జీవదానాత్ నా విద్యతే పరహితార్థం కృతం కర్మ అమృతత్వాయ కారణం. తన దేహాన్ని విడిచిన ప్రాణం పోసే ధర్మం అవయవదానం. ఇది అమరత్వానికి మరో మార్గం.